అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. తర్వాత అజీజ్ గారు పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా రొట్టెల పండుగ రావాలని పదే పదే కోరటం జరిగింది. ఆనాడు నా పొరపాటు నేను రాలేకపోయాను. కానీ ఈరోజు విఆర్ హై స్కూల్ ఓపెనింగ్ దగ్గర నుంచి మన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు స్వయంగా ఫోన్ చేసి స్కూల్ ఓపెనింగ్ కూడా ఉన్నాయి అని. గతంలో మన అజీజ్ గారు కోరారు. శ్రీధరన్న కూడా రొట్టెల పండుగకి నిధుల కోసం మాతో పోరాడిన వ్యక్తి, నిధుల కోసం కూడా మాతో పోరాడిన వ్యక్తి. మీరందరూ ప్రజలందరూ ఒక విషయం గమనించాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులం మొత్తం ప్రాంతాల అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. 2014 తర్వాత రొట్టెల పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది. ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమం చేపట్టడం లేదని అనేక పనులు చేశాము. ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 10 కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది. తెలుగుదేశం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, తెలుగులు ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి, దేవుడు అది ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంలో అందరం ప్రార్థిస్తూ ఉంటాం. ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాడు, ఏ రొట్టె తీసుకోవాలా తీసుకోకూడదు దాని మీద చర్చించాం. నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుంది అని బలంగా నమ్మేది. అందుకే ఆరోగ్య రొట్టె తీసుకుంటాం జరిగింది. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా. ఏ బాధ్యత అయితే మాకు గెలిపించారో ఆ బాధ్యతతోనే మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం. దాదాపు 50% మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. 17 నుంచి 17 మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు. కసితో ఒక పట్టుదలతో పనిచేయాలని తపంతో మేమందరం ఉన్నాం. ఈరోజు సుపరిపాలన తొలి అడిగి వేస్తాం. ఇంకా 4 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా చేస్తుందని ప్రజలు తెలుసుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులు గారి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా. ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ దాదాపు మెజారిటీ నియమించాం. మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఐఐటీలు, ఎన్ఐటీలు వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ మన యూనివర్సిటీకి తీసుకొస్తాం జరిగింది. మిగతా కొన్ని ఏంటంటే కేంద్రంలో ఉన్న ఏదైతే యూజీసీ వాళ్ళు వచ్చి వాళ్ళకి మాకు చర్చలు జరుగుతున్నాయి. సరైన వైస్ ఛాన్సలర్ నియమించాల్సిన అవసరము ద్వారా ఈసీలు కూడా మేము మార్చుతాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ ఈరోజు చూస్తే ఎక్కడ యూనివర్సిటీ అభివృద్ధికి ఎవరు అడ్డుపడే పరిస్థితి లేదు. పనులు చేసుకుంటూ వెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూల్స్ ఆఫ్ ఫండ్లు కానివ్వండి, యాప్షీ నుంచి మెరుగైన సిలబస్ అందిస్తాం. కానీ ఇవన్నీ పకడ్బందీగా మన ప్రభుత్వం ముందలు తీసుకెళ్తాం జరుగుతుంది. అది వరకు జరుగుతుంది. ఎన్సీఆర్టీ తెలుసన్నా, గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు కనుక బాధ్యత మా పైన పడింది. అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్వయంగా ఆ విషయంలో నన్ను ఫాలోఅప్ చేశారు. ఆయన పర్సనల్ గా తీసుకుని ఇది పూర్తి చేయాలరా అని చెప్పారు. ఆనాడు వెంకయ్య నాయుడు గారు తీసుకొచ్చినది ఎన్సీఆర్టీ. తప్పనిసరిగా వీ విల్ కంప్లీట్ దట్.
100% దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు ఒకసారి చూస్తే ప్రైమరీ స్కూల్ సుమారుగా 33,000 పాఠశాలలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. మన ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు కేవలం 1,200 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ ఉంది. జియో 117 విత్డ్రా చేస్తూ జియో 21 తీసుకొచ్చాం. తద్వారా 9,600 పాఠశాల ప్రైమరీ స్కూల్స్ లో 1 క్లాస్ 1 టీచర్ అందజేస్తున్నాం. ఈ సంవత్సరం దాని ఫలితాలు మీరు స్వయంగా చూస్తారు. ఎందుకంటే సంస్కరణలు అనేది మిడ్ ఇయర్ ఎప్పుడు తీసుకురాకూడదండి. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఎకనామిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. సో మిడ్ ఇయర్ నేను సంస్కరణ తీసుకురాలేదు, కరెక్ట్ కాదని బలంగా నమ్మని ఇయర్ పూర్తయిన తర్వాత మేము టేకప్ చేస్తాం. 10th క్లాస్ పరీక్షలు కానీ ఇంటర్ క్లాస్ పరీక్షలు కానీ మీరు చూస్తే ఈసారి మన పిల్లలు బాగా చేశారు. ముందు ముందు మీరు చూస్తారు కదా, అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలు. అంతేనా? ఈ నెల 10వ తేదీ చేయబోతున్న మెగా పీటీఎం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి సార్? ఇప్పుడు నేను బలంగా నమ్మేది ఏంటంటే విద్యలో తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది, ఉపాధ్యాయుల బాధ్యత, పిల్లలు ఉంటారు. ముగ్గురు కలిసికట్టుగా పిల్లోడు ఇప్పుడు పోయిన సంవత్సరం అంటే లాస్ట్ ఎకడమిక్ ఇయర్ లో ఎంతవరకు వచ్చాడు, అతని బలహీనతలు బలాలు ఏంటి, అని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, తల్లిదండ్రుల బాధ్యత ఏంటి, దీనిపైన మొత్తం చర్చించడానికి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరిగింది. పోయిన సంవత్సరం డిసెంబర్లో మన ప్రభుత్వ అధికారులు వచ్చి ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈ సంవత్సరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా కూడా ప్రజాప్రతినిధులు మేమందరం తిరిగి పాఠశాలలకు వెళ్ళడానికి మంచి అవకాశం. మళ్ళీ అక్కడ కూర్చుని పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చర్చించడానికి మంచి అద్భుతమైన అవకాశం. దానివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒక ఉదాహరణ ఇస్తాం. పోయిన డిసెంబర్ నాటికి చంద్రబాబు నాయుడు గారు బాపట్లలో ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్ళాలి. రోజు పిల్లలు తింటున్న భోజనమే ముఖ్యమంత్రి గారు పెట్టారు. పిల్లలు ఎక్కడ కూర్చొని తింటారో అక్కడనే ముఖ్యమంత్రి గారిని కూర్చొని అక్కడనే ఆయన భోజనం చేశారు. భోజనం చేసిన తిరిగి 30 నిమిషాలు హెలికాప్టర్లో ఆయనతో నేను ప్రయాణించాను. ఎందుకంటే అదే రోజు నేను వైజాగ్ వెళ్ళాలి. సార్ని రిక్వెస్ట్ చేస్తే రమ్మన్నారు. 30 నిమిషాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా నాకు అన్నం నచ్చలేదు, సన్న బియ్యం అందజేయాలి, ఎట్లా చేయాలో మీరు వర్కౌట్ చేయండి అని చెప్పారు. అప్పుడు నేను గౌరవ మంత్రి నాదెండ్ల మనోహర్ గారితో కూడా మాట్లాడి మొత్తం సిస్టమ్ మేము మార్చాము. సో ఇదేంటంటే మాకు కూడా ఒక అనుభవం. రూముల్లో కూర్చుని ఫోటోలు చూసి ఏదో అది అయిపోయిందని కాదు, డైరెక్ట్గా పాఠశాలకి వాస్తవాలు ఏంటో తెలిసినాక ఒక అద్భుతమైన అవకాశం మాకు. సో పక్కన ప్రజాప్రతినిధులు అంటే మొత్తం సిస్టమ్, ఇంకో పక్కన ఉపాధ్యాయులు, ఒక పక్కన తల్లిదండ్రులు, పిల్లలు అందరు కలిసికట్టుగా వచ్చి మన ప్రభుత్వ పాఠశాలని ఎట్లా ఈ మెగా పీటీఎం తల్లికి వందనం పైన పెట్టాం. తల్లికి వందనం అంటే మీరు సంక్షేమ కార్యక్రమం అనుకుంటారు, అది కాదు. మా ఆలోచన ఏంటంటే తల్లి రుణం మేము తీర్చుకోవాలి, తల్లిని గౌరవించాలి. ఎందుకంటే తల్లి లేకపోతే మనం అందరం ఎవరు లేదు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, ఇక్కడ నిలబడగలుగుతాను, దానికి కారణం మా తల్లి. ఆ తల్లి నన్ను పెంచిన విధానం. సో తల్లిని గౌరవించాలి అనే థీమాటిక్ తప్పనిసరి ఈ మెగా పీటీఎం ఆర్గనైజ్ చేస్తాం. జరిగింది పిల్లలు తల్లిని ఎట్లా గౌరవించిపోతున్నారు మీరే స్వయంగా 10th చూస్తారు. అంతేనా? అయిపోయిందా? సీఎం గారు ఐఎన్టీఆర్ మంత్రి గారు చెప్పారు కొలిసిపాటి సార్ పట్టుకోండి వస్తున్నారు, పట్టుకోండి గట్టిగా. మేము ఆడాను, లక్ష్మి అందరం ఆడాం. అంటే కేబినెట్ మీటింగ్ రోజు జనరల్ గా మేము బ్రేక్ఫాస్ట్ కూర్చుంటాం, ఇన్ఫార్మల్ మంత్రి దాంట్లో డిస్కస్ చేసాము. సీఎం గారు ఇస్ వెరీ క్లియర్ వెరీ. ఓకేనా? మీరు చెప్పారని చెప్పాలి. ఆయన చేస్తారులే, సీనియర్ మంత్రి ఇట్లా అంటే బాగుంటుంది. ఓకేనా? ఉంటా.